ఉత్తర ప్రత్యుత్తరాల రీతిలో కీర్తన గ్రంథం 95వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుదాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. 5వ వచనము. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. 7వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. మధ్య మధ్యలో వేరే వచనాలు కూడా చదువుకుందాం. ఆమేన్. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, రండి నమస్కారము చేసి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. అలానే 7వ వచనంలో కూడా మనం చూసినప్పుడు 7వ వచనంలో అదే మాట మనం చూస్తాం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. రమ్మని పిలుస్తా ఉన్నాడు, రండి అని పిలుస్తా ఉన్నాడు. రండి అని పిలుస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇన్విటేషన్, ఒక ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. రండి, యెహోవాను గురించి మనం ఉత్సాహగానం చేద్దాం. రండి అని పిలుస్తా ఉన్నాడు. ఎందుకు? ఉత్సాహధ్వని చేయడానికి. రెండవది, సాగిలపడి ఆయన నామాన్ని స్తుతించి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన్ని గణపరచటానికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. మంచి పాట కూడా మనకు ఉన్నాయి కదా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్. చక్కని పాటలు కదా, రమ్మని పిలుస్తాడు. దానిలో ఇన్విటేషన్, మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకని అని అంటే, మనల్ని రమ్మని ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన సన్నిధిలో ఉత్సాహగానం చేయడానికి. ఎవరు ఉత్సాహగానం చేయగలరు, ఎవరు దేవుణ్ణి స్తుతించగలరంటే అదే భాగంలో మనం చూస్తాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. రక్షణ దుర్గము రీజన్ ఏంటంటే, రక్షణ దుర్గం ఉంది. ఆ రక్షణ దుర్గాన్ని బట్టి మనము స్తుతించుదాం. రమ్మని పిలిచినప్పుడు అసలు మన వాస్తవికమైన పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని పిలవకముందు మన యొక్క వాస్తవమైన పరిస్థితి ఏంటి? ఓకే, సో ఈ ఉదయకాలము దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి మనము సంతోషగానం చేద్దాం. మరి మనం ఇన్విటేషన్ రాకముందు, రమ్మని పిలవకముందు వాస్తవంగా మనం ఎక్కడున్నాం? వాట్ ఈజ్ అవర్ సిచ్యువేషన్? మనకు దేవుడు మనల్ని పిలవకముందే మన పరిస్థితి ఏంటి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఎఫెషియన్స్ చాప్టర్ 2 and verses 12 and 13. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారమై క్రీస్తుకు దూరస్తులై మీరు ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. మన పరిస్థితి ఏంటంటే ఇది. మునుపు మనం దూరస్తులుగా ఉన్నాం, ఇశ్రాయేలీలతో సహపౌరులం కాదు. ఇశ్రాయేల్ ద కాల్డ్ పీపుల్, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు వాళ్ళు. ఐగుప్తులోంచి వారిని పిలుచుకున్నాడు దేవుడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన కోసం. అయితే దేవుడు వారితో మనల్ని సమానం ఎట్టి పరిస్థితిలో కాదు.
ఇశ్రాయేలీలతో సములుగా ఉండటానికి వీల్లేదు. ఇశ్రాయేల్కి ప్రక్కనే సమరీయులు ఉండేవాళ్ళు. సమరీయులు ఏంటంటే సంకర జాతి వాళ్ళు. సంకర జాతి అని అంటే వాళ్ళ సమరీయుల్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు యూదులు. అర్థమవుతుందా? తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు యూదులు. వాళ్ళనే దగ్గరికి రానిరు వాళ్ళు. యూదులు సమరీయులనే దగ్గరికి రారు. అసలు అన్యుల పరిస్థితి ఏంటో చెప్పండి. అన్యులు ఎక్కడ ఉండాలో తెలుసా? ఆవరణ బయట ఉండాలి. అసలు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు. అన్యులు, మనందరం అన్యులము, మనం దూరస్తులము. పూర్వం మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, మనం పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులము. మనకు వాగ్దానాలు లేవు, నిబంధన లేదు, నిరీక్షణ లేవు. దేర్ ఈజ్ నో హోప్. మనకు అసలు హోపే లేదు, నిరీక్షణ లేదు, అసలు దేవుడే లేడు. అసలు మనకు దేవుడే లేడు. చూడండి, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారనే ఉన్నాం. దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రీవియస్ స్టేట్. ఇది మన యొక్క పూర్వస్థితి. మన పూర్వస్థితి అది. మనం ఒకప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో చూడండి. సహపరులం కాదు ఇశ్రాయేలీయులకి ఏమాత్రం కూడా. ఈరోజు యేసు ప్రభువారు ఏం చేశాడంటే, మనందరి నిమిత్తము ఆయన మనం పోగొట్టుకున్న స్టేటస్, లేకపోతే మనకి లేని స్టేటస్ మరలా తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభువారు ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. రండి, నా దగ్గర రండి. చూడండి, మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు వస్తే మీకేమొస్తుంది? నా యొద్దకు రండి. మీరు ఎటో పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రండి అని దేవుడే స్వయంగా ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మన పరిస్థితి ఏంటి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న పరిస్థితి. ఏమిటా భారము? పాపభారం. పాపముతో, అపరాధములతో భారంలో ఉన్నాం. హృదయంలో నెమ్మది లేదు, నిరీక్షణ లేదు, దేవుడు లేడు. చాలా ఘోరమైన స్థితిలో, పాపపు స్థితిలో, దేవునికి దూరంగా, దేవునికి ఏమాత్రము దగ్గరగా రావడానికి వీలు లేని ఆ యొక్క ఇశ్రాయేలీయులతో కూడా సహపౌరులం కాని దుస్థితి, దీనస్థితి, దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాము. అలాంటి స్థితిలో నుంచి ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? నేను దప్పిక తీరుస్తాను. లేకపోతే నా దగ్గరకు వస్తే విశ్రాంతి ఇస్తాను. మీకు విశ్రాంతి లేకుండా ఉన్నారు మీరు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రయాసంతో మరి కొట్టబడి ఉన్నారు మీరు, ప్రయాసాలతో కొట్టబడి ఉన్నారు, పాపముతో కొట్టబడి ఉన్నారు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా మరలా తిరిగి బ్రతికించడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి అని మనకు ఆ ఇన్విటేషన్ వచ్చింది. చూడండి, 29వ వచనం కూడా అక్కడే, 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి కొరకు రండి నా దగ్గరికి. మీ ప్రాణాలకు విశ్రాంతినిచ్చేవాడని నేనే. నా దగ్గర నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును. ఎవరొచ్చినా నెట్టివేసేవాడిని కాదు, ఎవరొచ్చినా నేను త్రోసివేయను. నా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, రండి అని ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన మీద మెండుగా ఉండటం వలన దేవుడు మన యొక్క దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని, మన విశ్రాంతి లేని పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, మనం దూరంగా ఉండటానికి జ్ఞాపకం చేసుకొని, మనకు నిరీక్షణ లేని పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, అసలు దేవుడు లేని స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేసినప్పుడు మీరు ఎప్పుడు వచ్చారో, నేను ఎప్పుడు వచ్చానంటే 1992వ సంవత్సరం నవంబర్ నెలలో ఎప్పుడో సినిమా హాల్లో ఉన్నప్పుడు ఆ స్వరం ఒకటి వినపడింది. దేవుడు నన్ను పిలిచాడు.
ఆ తర్వాత 93వ సంవత్సరం 1993వ సంవత్సరం జూలై నెల 10వ తేదీన మరలా ప్రభువు నన్ను దర్శించాడు. అప్పుడు దేవునికి సాక్షిగా బాప్తిసం తీసుకొని నేను నీ కొరకు జీవిస్తానని నేను ప్రభుతో వాగ్దానం చేసి ఆ ముందుకు సాగడం జరిగింది. అప్పుడు నా ప్రతి భారము, నాలో ఉన్న ప్రతి వేదన తీసివేయబడి నాకు ఒక నిరీక్షణ వచ్చింది. దేవుడు నాకు నిరీక్షణ అనుగ్రహించినాడు. అలానే మీకు కూడా మీ మీ యొక్క జీవితంలో రక్షణ కార్యం ఎప్పుడు జరిగిందని అడిగినప్పుడు మీరు కూడా తలా ఒక మాట చెప్పగలరు. నాకు ఫలానా రోజున ఫలానా స్థితిలో నేనున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, నాకు రక్షణ అనుగ్రహించాడని మీరు కూడా సాక్ష్యం చెప్పగలరు. కనుక రక్షణ భాగ్యం అనుగ్రహించినాడు మన దేవుడు. ఎందుకంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి. రక్షణ అనుగ్రహించిన వాడు రక్షణ దుర్గమై ఉన్నాడు. దీన్నే ఇంగ్లీష్లో ద రాక్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. రాక్ ఆఫ్ సాల్వేషన్ మనకు రక్షణ బండ. ఈ బండ ఏంటి? రక్షణ బండ. కనుక దేవుడు మనకు ఆ అద్భుతమైన రక్షణను, భాగ్యాన్ని అనుగ్రహించినాడు. కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి కొరింథీయులు 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మనందరం విశ్రాంతి లేక ప్రయాసంతో కొట్టబడిన వారిగా మనం ఉన్నప్పుడు, దప్పికొని ఉన్నప్పుడు మన ప్రభువు మన దాహాన్ని తీర్చడానికి వచ్చినాడు. బండవలే సమరయ స్త్రీ భయంకరమైన దాహంలో ఉంది. ఆమె పాపంలో ఉండి ఆత్మ దాహంలో ఉంది, పాపంలో నలిగిపోతా ఉంది. ప్రభు ఆమెను చూసినాడు, ఆమెను దర్శించాలని ఇష్టపడ్డాడు. చాలా ప్రయాసంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు, చాలా ప్రయాసంతో వెళ్ళాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె వస్తుందని ప్రభు వారికి తెలుసు. ఆమె రాకముందే ఆమె కంటే ముందు వెళ్ళాలి. ఎంతో దూరం నుండి యూదయ నుంచి బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. గలిలయకు యూదయకు మధ్యలో సమరయ ఉంటుంది. అటు గలిలీయులు యూదయ దగ్గరికి రావాలన్నా, యూదయ వాళ్ళు గలిలీ దగ్గరికి వెళ్ళాలన్నా సమరయ మీదుగా వెళ్ళాలి వాస్తవానికి. ఎందుకంటే షార్ట్ కట్ అది. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సమరయ గుండా నడిచేవాళ్ళు కాదు యూదులు. కారణం ఏంటంటే సమరయులు గుండా వెళితే వీళ్ళు ఎక్కడ మైలపడిపోతారో అని చాలా దూరమైనా నడిచి వెళ్ళేవాళ్ళు. కానీ 50 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడిచేవాళ్ళంట, ఇది టచ్ కాకుండా. కానీ యేసుప్రభు వారు సమరయలో గుండా వెళ్ళాడు, సమరయను దర్శించాడు, సమరయ స్త్రీని దర్శించాడు. సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చడానికి ఆమె దగ్గరికే వెళ్ళాడు. ఎంత సమీపంగా వస్తాడో చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయం చివరి మాట చదవండి. ఆ బండ క్రీస్తే. సంహరించబడిరి. చాలు చాలు చాలు. రెండవ మాట మనం మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ఇప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య రక్తం మనల్ని ఏం చేసిందంటే, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాము, దేవుడు లేకుండా ఉన్నాము, నిరీక్షణ లేని వారిగా ఉన్నాము, పాపంలో ఉన్నాము, అపరాధులుగా ఉన్నాము.
దేవునికి ఏమాత్రము సమీపంగా వచ్చే స్తోమత మనకు లేదు, ధైర్యం లేదు, ధైర్యము చెడి ఉన్నాము. అలాంటి స్థితిలో ఉన్న మనకు యేసు ప్రభువారు ఇప్పుడు సమీపంగా ఉండటానికి, మనం సమీపంగా రావడానికి దేవుడు సహాయపడ్డాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయం. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా, ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? దూరస్తులుగా ఉన్నాము, దేవుడు లేకుండా ఉన్నాము, దేవుని ప్రజలం కాదు మనము, దేవుణ్ణి విడిచిపెట్టిన వారము. సమీపస్తులుగా ఇప్పుడు దేవుడు మనల్ని చేస్తున్నాడు. దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేస్తున్నది ఒకే ఒకటేంటది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము. యేసు రక్తము మనల్ని ఇప్పుడు ఏం చేసిందంటే, దూరస్తులైన మనల్ని దేవునికి సమీపస్తులుగా అయ్యేటట్టుగా చేసింది. కారణం ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపం, మనం దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుబండైన అడ్డుగోడైన ప్రతి పాపమును అపరాధమును యేసు రక్తము కొట్టివేసి కడిగివేసింది, సంపూర్ణంగా ప్రక్షాళన చేసేసింది. దేవుని దగ్గరికి మనుషుడు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఒకే ఒకటి, అది పాపము. పాపమనే అడ్డు, ఆ పాపమనే అడ్డు బండను పగలగొట్టినాడు దేవుడు. ఆ గోడను పగలగొట్టినాడు. ఆ గోడను పగలగొట్టి ఇప్పుడు మధ్యలో ఏ అడ్డు లేకుండా మనుషుడు దేవుని దగ్గరికి సమీపించటానికి ఆయనే మార్గమైనాడు. ఆయనే మనకు మార్గమై యేసు ప్రభు వారి ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనము సమీపస్తులుగా అయినాము. ఇప్పుడు దూరస్తులం. ఒకప్పుడు మనము ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాదు, పరదేశులము, పరజనులము, అపవిత్రులము, అన్యజనులము, దేవుడు లేని ప్రజలము, నిరీక్షణ లేని ప్రజలము. ఇప్పుడు దేవునికి అత్యంత సమీపంగా అవడానికి దూరస్తులమైన మనము ఇప్పుడు క్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తం ద్వారా సమీపస్తులు అవుతూ ఉన్నాము. యేసు రక్తం ఏం చేసిందంటే, ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేసింది. యేసయ్య రక్తము మనల్ని ప్రతి పాపము నుండి కడిగివేసింది, శుద్ధి చేసింది. ప్రతి పాపం అనగా ఒకసారి ఇట్లా ఆలోచన వస్తూ ఉంటుంది నాకు. ప్రతి పాపం అనే మాటలో ఏముంది? జరిగిపోయిన పాపాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం జరిగిస్తున్న పాపాలు ఉన్నాయి, రేపు చేయబోయే పాపాలు కూడా ఈ ప్రతి పాపంలో ఉన్నాయి అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సమస్తం ఆ పాపం అంతా కడిగి వేసింది యేసు రక్తము. యేసయ్య రక్తం అంతగా మనల్ని ప్రక్షాళన చేసింది. కనుక ఇప్పుడు రండి రండి, కమాన్, లెట్స్ వర్షిప్ ద లార్డ్, అడోర్ ద నైట్ నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఘనాన్ని స్తుతించుదాం రండి పిలిపిస్తా ఉన్నాడు. ఈ రక్షణ భాగ్యాన్ని అందుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, రక్షణ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇళ్లలో ఉండలేరు. నా ప్రభు సన్నిధికి ఎప్పుడు కనపడాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఉత్సాహధ్వనితో దేవుని సన్నిధికి పరిగెత్తాలి, నా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, నా ప్రజల్లో, దేవుని ప్రజల మధ్యలో నా దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలని ఆశతో ఉప్పొంగిపోయే ఆనందంతో దేవుని సన్నిధికి పరుగులెడుతూ వస్తారు. వారు రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు, రక్షణ యొక్క విలువ తెలిసిన వాళ్ళు, రక్షణ యొక్క భాగ్యం తెలిసిన వాళ్ళు, యేసయ్య రక్తం యొక్క శక్తి అర్థం చేసుకున్న వాళ్ళు, యేసు రక్తం ఏం చేసిందో అది నిజంగా అనుభవించిన వాళ్ళు ఇంట్లో ఉండలేరు, ఉండమన్నా ఉండరు. అందుకే ఎరిక్ లిడిల్ని గోల్డ్ మెడల్ వచ్చి ఆపింది, ఆపోయింది. ఇదిగో ఎరిక్ లిడిల్ గోల్డ్ మెడల్ ఉంది, ఒలింపిక్ గోల్డ్ మెడల్. అంటే ఎరిక్ లిడిల్ ఏమన్నాడు తెలుసా? ఈ గోల్డ్ మెడల్ కాదు, నా ప్రభు ఇచ్చు ఆనంద కిరీటం ఎదుట ఈ గోల్డ్ మెడల్ ఏముంటుంది? 2 రోజులు ఉండదు, 4 రోజుల తర్వాత మనుషులు మర్చిపోతారు. కానీ నిత్యము ఇచ్చే నా దేవుని యొక్క ఆయన ఇచ్చే ఘనత ముందు, లేదా ఆయన ఇచ్చిన రక్షణ ముందు, ఆయన అమూల్యమైన రక్తంతో కడగబడిన నేను ఆరాధన చేయకుండా దేవుని మందిరానికి ఎందుకు వెళ్లకుండా ఉండాలని ఒలింపిక్ గోల్డ్ మెడల్ని తృణప్రాయంగా వదిలేసిన వాడు ఎరిక్ లిడిల్. అలాంటి రక్షణ, నిజమైన దేవుడిచ్చిన రక్షణను అర్థం చేసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరాన్ని పోగొట్టుకోరు.
దేవుని సన్నిధిని పోగొట్టుకోరు. ఆయన సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ఆశలుడి పరిగెడుతూ వస్తారు. దీనమమ్మని ఒక అమ్మమ్మ ఉండేది జొన్నలగడ్డ అనే ప్రాంతంలో, మా ఊరికి దగ్గరలో. ఆ చుట్టుప్రక్కల మండలం మొత్తంలో ఒకే ఒక హెబ్రోన్ చర్చి, అది తాడికొండ మండలంలో ఉండేది. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అక్కడికి చాలామంది నడిచే వస్తారు. అక్కడ ఆరాధన 12 గంటలకు. కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ రావాలి, కూడుకునేది 12 గంటలకు. సాయంత్రం 4 గంటలకు అయిపోయిద్ది. పొద్దుగుకేలోపు మళ్ళీ ఎవరోళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ చాలల్లో బడి నడుచుకుంటూ పోవాలా. నేను కూడా వెళ్ళాను చాలాసార్లు నడిచి. ఈ జొన్నలగడ్డ నుంచి ఈ అమ్మమ్మ రావాలా. ఎప్పుడైనా చూడండి, జొన్నలగడ్డ నుంచి వచ్చే దీనమమ్మే ఫస్ట్ మందిరంలో ఉంటుంది. మందిరంలో మొట్టమొదటి కాలు పెట్టేది ఆమె. అది వానైనా వరదైనా, నిజంగా వర్షం పడితే పెద్ద కాలువ వస్తుంది అక్కడ. ఆ కాలువ కూడా దాటుకొని ఈదుకొని ఆమె దేవుని మందిరానికి వచ్చేది. కారణం ఏంటో చెప్పనా? ఏంటి కారణం? రక్షణ భాగ్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, రక్షణ ఆనందం అర్థం చేసుకున్న, చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందము నాకు ఎట్టు లభించింది యేసయ్య రక్తం ద్వారా. ఆయన మనం సమీపస్తులుగా, దేవునికి సమీపస్తులుగా చేశాడు. సంగతి చెప్పనా, దూతలకు కూడా లేదు ఆ భాగ్యం. దూతలు దేవుని సమీపించలేరు, కెరూబులు దేవుని సమీపించలేరు. వారికి 6 రెక్కలు ఉన్నాయి. గాబ్రియేలు దూత తెలుసు కదా, మిఖాయేలు దూత తెలుసు కదా, వాళ్ళు సైతము దేవుని సమీపించలేరు. ఆఖరికి లూసిఫర్ లాంటి పెద్ద దూత కూడా దేవుణ్ణి సమీపించలేరు. కానీ దేవుణ్ణి సమీపించి ఆధిక్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీకు నాకు ఇచ్చాడు. ఆయన రక్తంతో కడగబడిన వారు ఆయన సింహాసనంలో కూర్చుంటారు. రేపు జయించు వానిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిత్తును. ఎంత భాగ్యం ఇది! దూతలకు లేని భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించినప్పుడు ఈ గొప్ప ఆనందం, సంతోషము మనము దేవుని సన్నిధిలో ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎందుకు పరుగులేడలేమనేది ఆలోచించాలి. ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు, హోప్ లేదు, చచ్చిపోతే ఏమవుతామో తెలియదు, దేవుడు లేడు మనకి. అలాంటిది ఇప్పుడు నిజమైన దేవుని కలిగి, నిజమైన దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని, నిజమైన దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడో అర్థం చేసుకోగలిగిన పరిస్థితి దేవుడు అనుగ్రహించాడు. సంఖ్యాకాండం 20:11 చూడండి. సంఖ్యాకాండం 20:11. అప్పుడు మోషే తన చేయి ఎత్తి ఆ బండను కొట్టగా నీరు సమృద్ధిగా ప్రవహించెను. పశువులు, మనుషులందరూ తాగారు, దప్పిక తీర్చుకున్నారు. బండను కొట్టినప్పుడు నీరు ప్రవహించింది. ఆ బండ ఎవరు? క్రీస్తే ఆ బండ. మనం చదువుకున్నాం, క్రీస్తే ఆ బండ. కొట్టినప్పుడు ఏమొచ్చింది? నీరు ప్రవహించింది. శారీరక దప్పిక తీర్చగలిగిన నీరు అక్కడ ప్రవహించింది. సమరీ స్త్రీ దగ్గర ఇంకో నీరు ప్రవహించింది. అది ఏ దాహం తీర్చే నీరు? ఆత్మదాహం తీర్చే నీరు. నేనిచ్చు నీరు త్రాగువాడు అన్నాడు దప్పికొనడు. అది నిత్య జీవము. కనుక నీరు ప్రాముఖ్యంగా మనం ఆలోచించినప్పుడు, నీరు దేవుని యొక్క ఎటర్నల్ లైఫ్, దేవుడు ఇచ్చే నిత్య జీవానికి సాదృశ్యమైంది. నీరు అనే మాట మనం చూసినప్పుడు అది నిత్య జీవానికి గుర్తుగా ఉంది. కనుక నిత్య జీవము, నీరు అనగా నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్, నిత్యము దేవునితో ఉండే భాగ్యము, పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది నీరు. రక్తము రక్షణను జ్ఞాపకం చేస్తుంది. రక్తమేమో రక్షణ జ్ఞాపకం చేస్తుంది, నీరేమో నిత్య జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకో మాట మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 మనం చూస్తాం. ఆ చివరి మాట చదవండి ఒకసారి.
ఆ బండ క్రీస్తే. క్రీస్తే. మరి ఈ బండను దేవుడు కొట్టాడు ఒక దినాన. తండ్రి అయిన దేవుడు ఈ బండను కొట్టాడు. మోషే అక్కడ ఉన్న రాయిని కొడితే ఏమొచ్చింది? నీరు వచ్చింది. ఈ బండను దేవుడు కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? సిలువలో, కొలగొతా కొండ మీద ఈ బండను కొట్టాడు దేవుడు. దేవా దేవా నన్నేళ్ళ నీవు చేయి విడుస్తావు, నన్నేళ్ళ నువ్వు చేయి విడుస్తావు అని హృదయం పగిలిపోయేంతగా, బండ పగిలిపోయేంతగా దేవుడు బాధపడ్డాడు. యేసయ్య బాధపడ్డాడు. గుండె పగిలిపోయింది ఆయనకి. ఆయనకి ఇక ఆ రాణు వారు కొట్టిన దెబ్బలకి కొంచెం బాధపడ్డాడేమో, లేకపోతే ఆ కొట్టిన శీలలకి, ఆ మరణకరమైన శరీరాన్ని హింసించిన దాన్ని బట్టి బాధపడ్డాడేమో. దీని అంతటికంటే ఎక్కువ యేసుప్రభు వారు బాధపడింది దేనికోసం అంటే, తన తండ్రి తన చేతిని వదిలిపెట్టినందుకు. దేవా దేవా నీవు నన్నెలా చేయి విడిచితివి. చాలా బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తాం. ఈ మాట చాలా బాధాకరంతో యేసుప్రభు అన్నాడు, అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? బద్దలైపోయింది బండ ఆ రోజు. ఆ బండలో నుంచి ఏమొచ్చింది? వాళ్ళు వచ్చి పొడిచి చూశారు. చూడగానే ఏమొచ్చింది అంటే, ఆ లోపల నుంచి రక్తం వచ్చింది, నీరు వచ్చింది. రక్తము రక్షణకు సాదృశ్యము, నీరు నిత్య జీవానికి సాదృశ్యము. యేసు అనే ఈ బండలో నుంచి మనకేమి ఇచ్చినాడంటే, అదిగో మోషే కొట్టిన బండలో నుంచి నీరు మాత్రమే ప్రవహించింది. అది ఈ భౌతికపరమైన దాహాన్ని తీర్చిందేమో కానీ, యేసు అనే బండలో నుంచి ప్రవహించింది ఏంటంటే రక్తము, నీరు ప్రవహించింది. అది రక్షణ భాగ్యం ఇచ్చింది మొదటిగా. రెండోది నిత్య జీవము ఇచ్చింది. యేసయ్యలో నుంచి మనకు రెండు భాగ్యాలు దొరికినాయి. ఒకటి రక్షణ భాగ్యము, రెండవది నిత్య జీవము. ఇప్పుడు రండి, రాక్ ఆఫ్ ద సాల్వేషన్, లెటస్ వర్షిప్ ద లార్డ్. మనం దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి ఈ 95వ కీర్తనలో ఆ మొదటి భాగంలో మాట్లాడుతున్న మాట అదే. రండి, ఉత్సహించి దేవుని సన్నిధిలో స్తుతిగానం చేద్దాం, దేవుణ్ణి స్తుతించుదాం. కారణం ఆయన రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషగానం చేద్దాం. కృతజ్ఞతతో దేవుణ్ణి మహిమపరుచుకుందాం, ఆయన కృతజ్ఞత అర్పణ చేద్దాం. కారణం ఏంటి? మనకేం దొరికింది? రక్షణ దొరికింది. రక్షించబడిన నీవు మౌనంగా ఉండనేలా? ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతించుదాం. దేవుడు మనకు ఒక రక్షణ రాక్ ఆఫ్ సాల్వేషనే కాదు కానీ, రాక్ ఆఫ్ రిఫ్యూజ్, రాక్ ఆఫ్ స్టెబిలిటీ, రాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్లా అనేకమైనవి దేవుని యేసు ప్రభులో మనకి సమృద్ధిగా దొరుకుతాయి. కనుక ఈరోజు కేవలం రక్షణ గురించి మాట్లాడుకున్నాం. రక్షణ భాగ్యము మనకు దేవుడు ఇచ్చినాడు కనుక ఆ రక్షణ దుర్గాన్ని బట్టి, ప్రభువా నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రము, నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రము అని దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. రండి దేవుని